నాన్న ఈరోజు ఏం చేస్తాను? ఈరోజు మనము ప్రాన్స్ పెప్పర్ ఫ్రై చేస్తున్నాం సాక్షాత్. ఓకే, కడాయి పెట్టుకున్నాం, కొంచెం నూనె, నూనె వేడెక్కింది సాక్షాత్. ఇప్పుడు ఏమేమి వేస్తున్నాం మనము? చెక్క, వాట్ ఇస్ దిస్? తెలీదే. లవంగాలు. లవంగాలు. ఓకేనా? చెక్క, లవంగాలు వేసినాము. ఎన్ని వేసినావు? 5 లవంగాలు, చిన్న పీస్ చెక్క. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనము నాన్న నా దగ్గర కట్ చేద్దాం, మళ్ళీ నా కళ్ళు మంట అవుతాయి మళ్ళీ. ఓకేనా? ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. నేను వేస్తాను. ఉంది ఆనియన్. ఓకే. మళ్ళీ మిరపకాయలు, పచ్చిమిరపకాయలు. ఫస్ట్ ఆనియన్ వేసి మళ్ళీ పచ్చిమిర్చి. ఓకేనా? పచ్చిమిరపకాయలు అంటావు కదా, పచ్చిమిర్చి కూడా అనొచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఎర్రగడ్డ, తెల్లగడ్డ. నో, మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకేనా? జింజర్ గార్లిక్. సో ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుందాం. ఓకేనా? సో ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఏం వేస్తున్నాను? సో ఇప్పుడు మనము హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుందాం కదా. సో హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్. ఓకేనా? అప్పుడే చేస్తాను కదా. ఓకేనా? నువ్వు లేవు ఇంట్లో అప్పుడు. ఓకేనా? సో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు. సో ఇది పచ్చి స్మెల్ వస్తుంది కదా, పచ్చి స్మెల్లో వెళ్ళే వరకు ఫ్రై చేసుకున్నాం. ఓకే, ఆనియన్ బ్రౌన్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ప్రాన్స్ చేసుకుందాం మనం. అయ్యా, నేను గట్టిగా ఇలా ప్రాన్స్ ఫ్రై చేసుకుందాం. స్మెల్ ఎట్లా వస్తుంది ఇది? ఓకే సాక్షాత్. సో మనము హోమ్ మేడ్ ఓకేనా పెప్పర్ మసాలా వేసుకుందాము. ఓకే. సో ప్రాన్స్ మనం ఎక్కువసేపు కుక్ చేయకూడదు. సో 15 to 20 minutes అది సరిపోతుంది. ఎక్కువసేపు కుక్ చేస్తే అది రబ్బరీగా అయిపోతుంది. సో మనము ఇప్పుడు సో హాఫ్ బాయిల్ అయింది ప్రాన్స్. ఇప్పుడు 2 స్పూన్స్ హోమ్ మేడ్ పెప్పర్ మసాలా వేసుకున్నాం. సో కారం తినేవాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి. సో నేను 2 స్పూన్స్ ఇది మసాలా, పెప్పర్, ధనియాలు, జీరా 3 వేయించి పొడి చేసుకున్నది. టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ ఇది అయిపోయాక చికెన్ చేద్దాం. ఓకేనా? లేట్ అవుతుంది కదా, చేసేద్దాం త్వరగా. మధ్యాహ్నం ఇప్పుడు టైం పట్టిందో చేసుకునేది. అయిపోతుంది, చేసేద్దాం. చేద్దామా? ఇది లో ఫ్లేమ్లో మీరు సిమ్లో పెట్టుకునేసి చేసుకోండి. మరి ఎక్కువ ఓవర్ కుక్ అయినా కూడా ప్రాన్స్ హార్డ్ అయిపోతాయి. ఇప్పుడు కొద్దిగా లిక్విడ్ ఉంది కదా, సో అది డ్రై అయిపోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం. సో ఇది కరెక్ట్గా ఉడికిపోయింది కూడా. సో మనము కరివేపాకు వేసుకుందాం. ఓకేనా? సో కరివేపాకు వేసుకుంటే మంచి అరోమా వస్తుంది. ఓకేనా? సో కరివేపాకు వేసుకున్న ఒక 1 minute కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. కొత్తిమీర కట్ చేసుకుందాం. మీరు కొత్తిమీర కట్ చేసుకోవాలి. అక్షయ్ ప్రాన్స్ పెప్పర్ ఫ్రైడ్ అయిపోయింది. ఓకేనా? కొత్తిమీర వేసుకునేసి ఓకేనా స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం.
ఓకేనా? టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది. థ్యాంక్ యూ సాక్షి. ఇట్స్ ఓకే నాన్న. ప్రాన్స్ కరెక్ట్గా ఉడికాయి, మరి ఎక్కువ ఉడికినా కూడా రబ్బర్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఆఫ్ చేసుకునేస్తున్నాను. సో సాక్షిత్ గేట్ పట్టుకుని కలిపెడుతున్నాడు. అయిపోయింది బంగారం. ఓకేనా? గమ్ వస్తే పట్టించుకొని తిందాం. ఓకేనా? ఇంకా చికెన్ చేయాలి కదా, సో చికెన్ చేసిన తర్వాత తిందాం. ఫస్ట్ ప్రాన్స్ తినేసి మనం చేద్దాం కదా. ఓకేనా? సో మన వ్యూవర్స్ చెప్పు, ఆ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.